భారతదేశంలో డిజిటల్ విప్లవం తర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగం అయిపోయింది. చిన్న కిరాణా కొట్టు నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు డబ్బులు పంపాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా మెజారిటీ ప్రజలు యూపీఐ యాప్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే చాలా మంది తమ బ్యాంకు ఖాతాలను మార్చినప్పుడు లేదా కొత్త అకౌంట్లు తెరిచినప్పుడు ఒక ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. సాధారణంగా యూపీఐ యాప్లలో ఒకే మొబైల్ నంబర్కు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను సులభంగా లింక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ క్రమంలో యూజర్లు కొత్త అకౌంటుని యాప్కు జోడించినప్పుడు వారు గతంలో వాడిన పాత అకౌంట్ ఆటోమేటిక్గా తొలగిపోదు అనే విషయాన్ని గమనించాలి. ప్రైమరీ అకౌంటును మార్చినా కూడా పాత బ్యాంకు ఖాతా యాప్లోనే అలాగే ఉండిపోవడం వల్ల భవిష్యత్తులో పలు ఆర్థిక లావాదేవీల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు వాడకుండా వదిలేసిన సదరు పాత బ్యాంకు ఖాతా గనుక పూర్తిగా ఇనాక్టివ్ లేదా క్లోజ్ అయ్యుంటే యూపీఐ లావాదేవీలు పదే పదే విఫలమయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ లేదా ఇతర చెల్లింపుల సమయంలో యాప్ పొరపాటున పాత అకౌంట్ను సెలెక్ట్ చేసుకుంటే మనీ డెబిట్ అవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా వివిధ ఈ-కామర్స్ సైట్ల నుండి రావాల్సిన రీఫండ్లు పాత ఖాతా వైపు మళ్లడం వల్ల అవి నిలిచిపోయి రీఫండ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. నెలవారీగా జరిగే ఆటో డెబిట్ చెల్లింపులు, ఈఎంఐలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటివి కూడా పాత ఖాతాకు లింక్ అయి ఉండటం వల్ల సమయానికి చెల్లించకపోవడంతో పెనాల్టీలు పడే ముప్పుంది. ఒకే యాప్లో పాత, కొత్త ఖాతాలు కలగాపులగంగా కనిపించడం వల్ల ఏ అకౌంట్ ప్రస్తుతం యాక్టివ్గా ఉందో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా డిజిటల్ లావాదేవీలపై పెద్దగా అవగాహన లేని సామాన్య యూజర్లు ఏ ఖాతా నుండి డబ్బులు కట్ అవుతున్నాయో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే యూజర్లు తమ యూపీఐ యాప్లలోనే నిమిషాల వ్యవధిలో పాత ఖాతాలను స్వయంగా తొలగించవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ లేదా బ్యాంక్ అకౌంట్స్ విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నంబర్కు లింక్ అయి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల జాబితా స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో మీరు ప్రస్తుతం వాడనటువంటి లేదా తొలగించాలనుకుంటున్న పాత అకౌంట్ను ఎంచుకొని కింద ఉండే రిమూవ్ లేదా అన్లింక్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే సదరు పాత ఖాతా మీ యూపీఐ ప్రొఫైల్ నుండి పూర్తిగా తొలగిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ పాత ఖాతా మీకు మళ్ళీ అవసరమైతే ఎప్పుడైనా సరే తిరిగి యాప్లో సులభంగా జోడించుకునే వీలుంటుంది. కాబట్టి వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ యూపీఐ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ అవసరం లేని వాటిని తొలగించుకోవడం ద్వారా సురక్షితమైన, వేగవంతమైన డిజిటల్ లావాదేవీలను ఆస్వాదించొచ్చు.